శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత గోవింద గోవింద. మనకున్న ఎన్నో గొప్ప విశేషమైనటువంటి పూజలలో, వ్రతాలలో గొప్పదైనది, ఉత్కృష్టమైన వ్రతం ఏదయ్యా అంటే శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము. పెళ్ళిళ్ళలో, గృహప్రవేశాలలో, ఏ శుభ సందర్భాలలోనైనా మనం ఆచారంగా ఈ వ్రతాన్ని చేసుకుంటాం. ముందుగా అష్టదిక్పాలకులను, నవగ్రహాలను, దేవతా సమూహాన్ని వారి సపరివారంగా ఆహ్వానించి ఆవాహన చేసి ఉచితాసనాలతో సత్కరించి వారి ఆశీస్సులను స్వీకరించి మంత్రపుష్పం సమర్పించి అప్పుడు స్వామివారి యొక్క లీలా విశేషాలను కథల రూపంగా వినితరిస్తాము. ఈ వ్రత విధానం స్కాంద పురాణం రేవాఖండంలో వివరించబడి ఉన్నదని, అక్కడ 5 కథల సమాహారం ఎన్నో విశేషాలను మనకు తెలుపుతూ ఉన్నాయి. మొదటి అధ్యాయంలో మొట్టమొదటిగా నారద మహర్షి శ్రీమన్నారాయణుని దర్శించి కలియుగంలో ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను వివరించి వాటిని తగినటువంటి నివారణ ఉపాయాన్ని సూచించమని వేడుకుంటాడు. ఈ అధ్యాయం మనకు ఎదురవుతున్నటువంటి ఎన్నో కష్టాలను పేర్కొంటూ వాటిని ఎలా పోగొట్టుకోవాలో చెబుతుంది, భరోసా ఇస్తుంది. మనం పూర్వజన్మ పాపం ఇప్పుడు మనకు రావాల్సినటువంటి ఆనందాలకు ఎలా అడ్డుపడుతుందో మనకు అవగతమవుతూ ఉంటుంది. వాటిని ఇటువంటి క్రతువుల ఒక దూది కొండను ఒక నిప్పు రవ్వ మండించి తొలగించినట్టుగా ఎలా తీరుస్తాయో చెబుతుంది. మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి దుఃఖాలన్నీ కూడా మనం పూర్వం చేసినటువంటి కర్మఫలమే. వాటిని ఎలా తగ్గించుకోవాలో, మోక్షం మన పరమపదమని చెప్పడానికి నారదుడు మన తరపున స్వామివారికి నివేదించి పరిష్కారం ఆయన చేతనే చెప్పిస్తాడు. ఇక 2వ అధ్యాయం ఒక వేదవేత్త అయినటువంటి బ్రాహ్మణుని యొక్క కష్టాలను ఎలా వ్రతం చేసి గట్టెక్కించారో తెలియజేస్తారు. ఆ బ్రాహ్మణి వ్రతం చూసి ఒక కట్టెలమ్మేవాడు ఎలా ఉద్ధరింపబడతాడో వివరిస్తుంది. ఒకరు ధర్మాన్ని నమ్ముకున్న వారికి వారి కష్టాల నుండి గట్టెక్కించడానికి వారి ఎలా వస్తారో చెబుతుంది. త్రికరణ శుద్ధిగా మనం మన కర్మ చేస్తే కష్టాలు ఎన్నో రోజులు ఉండవు. కష్టపడే వాడిని ఎలా దేవుడే స్వయంగా పూనుకొని ఉద్ధరిస్తాడో చెబుతుంది. కామితార్థప్రదాయ స్వామి దేవుడు కేవలం కర్మసాక్షి, కానీ ఆయనను శరణుజోచించిన వారికి కర్మఫలాన్ని ఎలా అనుకూలంగా మారుస్తారో తెలుస్తుంది. ముందుగా ఇహ సౌఖ్యాన్ని ఇచ్చి వారి ధర్మ ప్రవర్తన కారణంగా వారికి ఉత్తరోత్తర జన్మాలలో కూడా మోక్షాన్ని సిద్ధింపజేస్తాడు అని 2వ అధ్యాయం ద్వారా తెలియజేసింది. 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయంలో ఒక రాజు కామ్యము కొరకు ఎలా వ్రతం ఆచరిస్తాడో, కామ్యం అంటే కోరిక, తద్వారా అతనికి సంతాన భాగ్యం ఎలా కలిగింది, తద్వారా ఆ లీల చూసినటువంటి సాధు అనేటువంటి ఒక వైశ్యుడు కూడా ఎలా సంతానవంతుడయ్యాడో వివరించిందే 3వ కథ. తరువాత లోభించి ఎలా వాయిదా వేస్తాడో, దేవుణ్ణి మోసం చేయడం వలన ఎలా కష్ట నష్టాలు అనుభవిస్తున్నాడో చెబుతారు. అతడి పాపం వలన అతడి కుటుంబం కూడా ఎలా కష్టాలు పాలుపడిందో, మరలా తిరిగి ఆడవారు వ్రతం చేస్తానని సంకల్పించుకోవడం వలన ఎలా అతడు కష్టాల నుంచి బయటపడ్డాడో తెలియజేస్తుంది. ఒకరికి అంటే దీని అర్థం ఏంటంటే, ఒకరికి ఒక మాట ఇచ్చారు అంటే కట్టుబడి ఉండాలి. అది మన తోటి వారికైనా దేవుడికైనా. లోభం వలన అతడు మాట తప్పి తన వారికి కష్టాలు తెస్తాడు. ధర్మాచరణ, వచన పాలన చాలా ముఖ్యం. ఇక్కడ తనకు పూజ చెయ్యలేదని శపించేటంత సాడిస్టు కాదు దేవుడు. అతడికి ఎన్నిసార్లు గుర్తుకొచ్చినా లోభించి మోహించి లోనై మోసం చేసే ప్రవృత్తి ఉన్నవాడు అతడు. అతడు ఎందుకు
మనం అందరం కూడా అటువంటి వైశ్యులమే. నాకు ఇది చెయ్యి నీ ఉండిలో ఇన్ని వందలు వేస్తాను, వేలు వేసుకుంటాం అని బేరం పెడుతూ ఉంటాం. మనకి సుఖాలు వచ్చినప్పుడు నాకెందుకు ఇచ్చావు అని ఎవడైనా అడుగుతాడా? ఎవ్వరూ అడగరు. కేవలం కష్టాల్లో మాత్రం మనకే ఎందుకు వచ్చాయి, అన్నీ వస్తున్నాయి. ఇక్కడ కథలో మనలో ఉన్న లోభత్వాన్ని అణచడమే. అలాగే మనం చేసినటువంటి పాపం మనకే కాదు, మన కుటుంబానికి కూడా కట్టి కుదిపేస్తుంది అన్న విషయాన్ని, అలాగే మన కుటుంబం వారి తప్పు తెలుసుకొని మరలా శరణాగతి చేస్తే అది మరలా మనను నిలబెడుతుందని, ఇక్కడ నేను నా కుటుంబం వేరు కాదు, అంతా ఒక్కటే, కష్టాలైనా సుఖాలైనా కలిసే అనుభవిస్తాం. మన ధర్మం మననే కాదు మన వారందరినీ రక్షిస్తుంది, అలాగే పాపాన్ని కూడా అన్న విషయాన్ని 3వ అధ్యాయం ద్వారా తెలియజేస్తోంది. 4వ అధ్యాయంలో ఆ వైశ్యుడు మరలా ఎలా మోహంలో పడిపోతాడో, క్రోధంతో ఒక సాధువును ఎలా హేళన చేస్తాడో చెప్పారు. అలాగే వ్రతంలో చేసినటువంటి ప్రసాదాన్ని కూడా స్వీకరించక కళావతి ఎలా కొంతసేపు కష్టాలు చవి చూసిందో చెబుతూ ఉంది. పెద్దలను గౌరవించమని మన వాంగ్మయం చెబుతున్నది. ఒక పుణ్యకార్యం చేస్తామని వచ్చినటువంటి సాధువుని హేళన చేసి క్రోధపూర్వకంగా అనగా కోపంపూర్వకంగా మాట్లాడి కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఇతపూర్వం చెప్పినట్టు ప్రసాదం స్వీకరించకపోతే వారి జీవితం నాశనం చేసేటంత క్రోధం దేవుడికి ఉండదు. ఆయన వాటి ద్వారా మనకు ఒక బోధ చేస్తున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం చూడండి, అక్కడ దేవుడు ఒక లీల చూపించి అక్కడే ఉండి వారికి జ్ఞానోదయం అయ్యాక మరలా వారికే ఇచ్చేస్తాడు. అదంతా కేవలం వారిని పరీక్షించి వారికి పాఠం నేర్పించాడంతే తప్ప అనంతమైనటువంటి కష్టాలను ఇవ్వలేదు. ఈ కథల ద్వారా ఒక మనిషి ఎలా ఉండకూడదో తెలుస్తోంది. అలాగే దైవ అనుగ్రహం మనకు ప్రసాద రూపంలో వస్తుంది అని కూడా తెలియజేస్తోంది. దాన్ని అలక్ష్యపరచకూడదని మనకు చెప్పే కథ ఇది. అంతే తప్ప ఆయన మనల్ని కష్టపెట్టేటువంటి దూషణ కానీ కోపం కానీ, అలాగే మనల్ని కష్టపెట్టి ఆయన ఆనందించేటువంటి స్వభావం ఉన్నవాడు కూడా కాదు. ఇది 4వ అధ్యాయం. ఇంకా మిగిలినది 5వ కథ. ఈ 5వ కథలో తుంగధ్వజుడనే రాజు కొందరు గొల్లలు చేసే వ్రతాన్ని తక్కువ చేసి చూసి ఒక మాయ వలన తాను నష్టపోయినట్లుగాను భ్రమకు లోనై తప్పు తెలుసుకొని తిరిగి ప్రసాదం కొరకు ఆ మాయను తొలగించుకుంటాడు. వ్రతం ఎక్కడ జరిగినా భక్తిపూర్వకంగా ఉండాలి. వ్రతం జరిపే వారి యొక్క తక్కువ ఎక్కువ అంతరాలను దేవుడు ఎప్పుడూ కూడా చూడడు. భక్తి మాత్రమే ఆయనకు ప్రధానము. మదమాత్సర్యాల ద్వారా ఆ రాజు ఎలా కష్టపడ్డాడో వివేకం ఉదయింపజేసి ఆ లీలను ఎలా ఉపసంహారం చేశారో చూపించినదే 5వ కథ. ఇవి మొత్తం 5 కథలు. ఈ కథల ద్వారా కొన్ని నీతి సూత్రాలను మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది, ఈ వ్రతం చాతుర్వర్ణాలు వారు ఈ 5 అధ్యాయాలలో ఎలా వ్రతం చేసుకుని ఉద్ధరింపబడ్డారో చూశాక మన పూజలు వ్రతాలు కేవలం కొన్ని వర్ణాలు వారికి మాత్రమే పరిమితం అని చేసే విష ప్రచారానికి గొడ్డలి పెట్టు అనేటువంటి దాన్ని ఒకటి తెలుసుకున్నాను. అలాగే రెండవది, ఈ కథల ద్వారా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఎలా దైవ అనుగ్రహం వలన అదుపులో పెట్టుకొని ధర్మార్థ కామ మోక్షాలు సాధించవచ్చో వివరిస్తున్నాయి. మాట ఇచ్చి తప్పడం ఎంత ప్రమాదమో మనం గ్రహించాలి. సత్యనిష్ట ధర్మనిష్ట వలన ఎలా మంచి జరుగుతుందో, లేకపోతే కష్టాలు ఎలా పడతామో కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తున్నాయి కథలు. దైవ అనుగ్రహం ఎలా మన దుష్కర్మ ఫలాన్ని దూరం చేస్తుందో కూడా తెలియజేసింది.
చెడు ద్వారా అర్థమవుతుంది, మంచి చేస్తే మంచి వస్తుంది. ఎంత చెప్పినా తేలిగ్గా తీసుకుంటాం. మన మెంటాలిటీ తప్పు చేస్తే ఏమీ కష్టాలు వస్తాయో చెబితే ఇట్టే పట్టుకుంటుంది. వాటిని చెబుతూ ఎలా పోగొట్టుకోవాలో తరుణోపాయాలను చెబుతుంది. ఇవే కాదు, మరెన్నో నీతి నియమాల సమాహారం ఈ వ్రతకథ తారంగం. స్వామిని పూర్తిగా నమ్మి శరణాగతి చేసి మనం కూడా ఆయన ఆశీర్వాదాన్ని పొంది ఉన్నత స్థితిని పొంది ఏపర సౌఖ్యాలను పొందుదాం. విమర్శించే సమయంలో ఒక్క వంతు మనం ఈ కథ మనకు ఏమి చెబుతోంది అని ఒక్క క్షణం ఆలోచిస్తే మనకు మరెన్నో విషయాలను బోధపడతాయి. ఇవి కేవలం నాకు అర్థమైనంత వరకు కూడా మీకు తెలియజేశాను. ఇంకా మీకు ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో అర్థమవుతుంది. మంచి పరంగా దీనిని అర్థం చేసుకోవాలి, కానీ ఇంకా మరెన్నో విషయాలను మీకు తెలియజేస్తుంది. సత్యనారాయణ వ్రత కథలలో మనకి ప్రస్తుతానికి తెలిసినవి కేవలం 5 కథలు మాత్రమే ఉన్నాయి. ఇది స్కాంద పురాణం రేవాఖండం ద్వారా తెలియజేస్తున్నటువంటి ఈ 5 అధ్యాయాలు కూడా శౌనకాది మహామునులందరికీ కూడా సూత మహాముని వారు విశేషమైనటువంటి నైమిష అరణ్యంలో తెలియజేసినటువంటి కథలు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క చాతుర్వర్ణాలు వారు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ఇతపూర్వం కథా విధానంలో ఎవరైతే ధరించారో మీరందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించి మీ ఇహపర సౌఖ్యాలన్నీ కూడా పొంది మీ యొక్క కామ్యార్థ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరాలని కోరుకుంటూ ఓం శ్రీ సత్యనారాయణ స్వామిని నమో నమః. శ్రీరమా సహిత వీర వెంకట నారాయణ స్వామి దేవత గోవింద గోవింద.